సోషల్ కన్సర్న్, లేకపోతే ఒక స్టూడెంట్ సోషల్ కన్సర్న్స్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. దయచేసి 1 యోహాను 3వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. మనం సోషల్ కన్సర్న్ ఎందుకు కలిగి ఉండాలి, దేవుడు ఎందుకు మనకు ఇది అనుగ్రహించాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి 1 యోహాను 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఒక సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి కలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాడు దేవునికి ప్రేమ ఏలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనము ప్రేమించము. ప్రియమైనటువంటి వాళ్ళ అద్భుతమైనటువంటి ఈ వచనాలు మనం ఇతరుల పట్ల కలిగినటువంటి చక్కటి కన్సర్న్ మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు మరి యెషయాలో చెప్పినట్టుగా బీదలకు సువార్త ప్రకటించడానికి, హితవస్త్రము ప్రకటించడానికి, చెరనున్న వారిని విడిపించడానికి, నలిగిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లేఖన భాగాలన్నీ కూడాను మరి ఇతరుల పట్ల మనకున్నటువంటి కన్సర్న్ ని తెలియజేస్తూ ఉన్నాయి. సో మనం గమనిద్దాం. సో క్రిస్టియన్ అండ్ సోషల్ కన్సర్న్, మరి ఈ సాంఘిక సేవ అనేది మరి ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలా, దీనికి మన జీవితంలో ఆటంకాలు ఏమిటో ఒకసారి గమనిద్దాం. అలా చేయకపోవడం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కొరకు. సో 15 మంది మరి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒకవేళ రావాల్సినటువంటి వాళ్ళు ఫోన్ చేసి త్వరగా మరి లెసన్ లోకి యాడ్ కమ్మని చెప్తే ఇంకా బాగుంటుంది. సరే, మనం ఈ 15 మంది అన్నట్టు బీ స్టిక్ ఆన్ టు దట్. ఎందుకంటే జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా మరి ఈ పాఠం ప్రిపేర్ అయ్యి మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క సహాయం కొరకు మనం వేడుకుందాం. ప్రేమగల కృపగల మహోన్నతుడు అయిన తండ్రి, ఈ రాత్రి సమయంలో మరి తండ్రి మీ బిడ్డలుగా మేము చేరాము. మా తండ్రి, ఒక విశ్వాసిగా మరి సంఘం పట్ల మాకున్నటువంటి బాధ్యతలు ఏమిటో, తోటి విశ్వాసి పట్ల మాకున్నటువంటి బాధ్యతలు ఏమిటో ఒకసారి మేము తెలుసుకోవడానికి మీ కృప దయచేయండి, సహాయం దయచేయండి. అనేక విషయాల్లో వెనకపడిపోతున్నాం. మా తండ్రి, మమ్మల్ని బలపరచండి. వడిలిన చేతుల్ని, సడలిన మోకాలని మీరు బలపరచవలసిందిగా ప్రార్థించుకుంటూ నాయన సమయోచితమైనటువంటి మాటల కొరకు మీ కృపాసనం ఎదుకు చేరుతూ ప్రతి ఒక్కరితో మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి సమాజానికి ఒక విశ్వాసిగా మనం ఎలాగూ సహాయం చేయగలము, ఆ విషయాల్ని మనం ఇప్పుడు మరి ఆలోచించబోతున్నాం. యామ్ ఐ ఆడిబుల్ టు యూ? హలో, ఓకే ఓకే. సో ఏ సమాజానికైనా కానీ మనం సేవ చేయాలి అంటే కనుక మొదట మన జీవితంలో ఉండాల్సింది ప్రేమ. సో లవ్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ డూయింగ్ సోషల్ వర్క్. సో ఆ ప్రేమ, సో ఇక్కడ ప్రేమ అనగానే సో లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ లవ్ టువర్డ్స్ మ్యాన్. మరి దేవుని పట్ల మనకు ప్రేమ ఉండాలి. అలాగనే తోటి విశ్వాసి పట్ల, ఒక అవిశ్వాసి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని పట్ల, సాటి మనుషుల పట్ల
ఈ ప్రేమ మన జీవితంలో చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాస జీవితం యొక్క ఎసెన్స్ లేక సారాంశం ఏంటంటే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటాం. అలాగనే తోటి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉంటాం. అవిశ్వాసుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉంటాం. అట్ లార్జ్ సమాజం పట్ల మనం కర్తవ్యాన్ని నిర్వర్తించాల. అన్ని ఆజ్ఞల కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని ఒక శాస్త్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రశ్నించినప్పుడు, సో మరి అద్వితీయ దేవుడైనటువంటి నీ దేవుణ్ణి మరి పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైన ఆత్మతో ఆయనను ప్రేమించాలా, అలాగనే మరి నీ సహోదరుని ప్రేమించాలా అని ప్రభు చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద లా అన్నాడు. ధర్మశాస్త్రం యొక్క సారాంశం అంతా కూడా ఇదే అని ప్రభు మనకు చెప్పాడు. అంతేకాదు సర్వాంగ హోమముల కంటే చాలా గొప్పది. ప్రియమైనటువంటి వాళ్ళ, దీస్ ఆర్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. First, we must love God with all our heart, with all our might, with all our spirit. At the same time, we must love one another. And this is the essence of Bible. This is the essence of the law. కాబట్టి అందుకనే మనం గమనించినట్లయితే కనుక మరి మంచి సమరయుడు కథ మనం చూసాం లూకా సువార్తలో 10వ అధ్యాయం 27వ వచనంలో. సో ఆ సమరయుడు ఆ పడిపోయినటువంటి అతన్ని చూచి అతని మీద జాలిపడి 10వ అధ్యాయం 34వ వచనంలో అని వ్రాయబడి ఉంది. సో ప్రేమతో అతన్ని చూశాడు. ఆ చూపులోనే ప్రేమ ఉంది కాబట్టి జాలిపడ్డాడు. సో ప్రియమైనటువంటి వారులారా, ప్రేమ అనేది ఒక గొప్ప భావనే కాదు, అది కార్య రూపం దాల్చినప్పుడు అది సార్థకం అవుతుంది. మనకెంతో సింపాథెటిక్ వ్యూ ఉండొచ్చు, సానుభూతి ఉండొచ్చు పేదల పట్ల, లేకపోతే ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నటువంటి మనుషుల పట్ల మనకు ఎంతో ఆవేదన ఉండొచ్చు. కానీ అది క్రియారూపకం దాల్చకపోతే కనుక దాని వలన ఉపయోగం లేదు. అప్పుడు దేవుడు ఎప్పుడు మహిమ పొందుతాడంటే ఇందాక మనం చెప్పినటువంటి చదివినటువంటి లేఖన భాగాన్ని అనుసరించి మాటతోను నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతో, సత్యమైన యథార్థంగా మనం ప్రేమించాలి. అందుకని ఒక దైవజనుడు అన్నాడు, గ్రేటెస్ట్ లవ్ సీ ద డీపెస్ట్ నీడ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. మనం ఎందుకు ఇతరుల యొక్క మరి అక్కరతలు మనం చూడలేకపోతున్నాము అంటే కనుక, ప్రియమైనటువంటి వారులారా, నిజమైనటువంటి లోతైనటువంటి ప్రేమ వారి పట్ల మనకు లేకపోవడంతోనే. మన హృదయాలు ప్రేమతో నింపబడినప్పుడు ఎదుటి వారి యొక్క నిజమైనటువంటి అక్కరత ఏమిటో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి సో యోహాను సువార్త 1 యోహాను 3:17లో దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక, మనం ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉంది. చూడండి, ఈ వాక్యము చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలా. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద హోల్ ఫర్ ద సోషల్ కన్సర్న్. ఏదంటున్నాడు? 1 యోహాను 3:17, ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచను. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకపు జీవనోపాధి నీకుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఉద్యోగం ఉంది, నీకు జీతం వస్తుంది. మరొక అతనికి ఆ లేమి కలుగుట చూసినప్పుడు, అతడు సహాయానికి వచ్చినప్పుడు అతని ఎడల మనం కనికరం చూపకపోతే కనుక మరి దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది. దేవుని ప్రేమ అనేది ఇప్పుడు కూడా ప్యాసివ్ కాదు. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా యాక్టివ్ గా. సో ఇట్ షుడ్ బి రివీల్డ్ త్రూ యాక్షన్స్. ఒకసారి నా దగ్గరికి ఒక యూ మెంబరే బిఈడి సీటు వచ్చింది, 1800 కట్టాలా. నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి బ్యాంక్ లో. సో ప్రార్థన చేస్తా ఉన్నాను. సో ప్రభు అంటున్నాడు, నీ చేతిలో ఏముంది? నా దగ్గర 2000 ఉన్నాను. దెన్ గివ్ ఇట్ టు మీ. సో అక్కడ ఒక అక్కరత చూసావు, నీ దగ్గర డబ్బులు ఉంది. సో వాట్ we see and what we have should be correlated. If it is not correlated, it will be considered as sin అని అంటున్నాడు అన్నమాట. మనం మన దగ్గర ఉన్నది ఇతరుల యొక్క అక్కరత చూసినప్పుడు అసలు అతను అడగక్కర్లే. నా విషయంలో అయితే అతను వచ్చి అడుగుతూ ఉన్నాడు. అది నాకు తెలిస్తే గనక నిజంగా వెళ్ళి వాలంటరీగా, ఏం తమ్ముడు నీకు డబ్బులు కావాలంటే కదా అని మనం ఎంక్వైరీ చేసి ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రేమ. అది
ప్రియమైన వాళ్ళ చాలా మందిలో ఇది ఉండదు. మన జీవితాల్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలా. ఎంతో గొప్ప గొప్ప బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలే. ఇలాంటి చిన్న చిన్న ఉపకారాలు చేయడానికే నిన్ను నన్ను పిలిచాడు. మరి దేవుడు ఏమైతే నిశ్చయించాడో, ఏ సత్క్రియలైతే మనం చేయాలని భూమి పునాదులు వేయబడక ముందే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, మరి ఆ యొక్క సత్క్రియల్లో మనం కనుగొనబడాల, మనం చేయాల. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ ఈ సమాజానికి సేవ చేయకపోతే, తోటి సహోదరునికి, తోటి అవిశ్వాసకి సహాయం చేయకపోతే, ఈ లోకంలో ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మన జీవితాలు ఎప్పుడూ కూడాను మరి ఇతరులకు సహాయం చేసేటువంటి యాటిట్యూడ్స్ మన జీవితాలు కలిగి ఉండాలా. కాబట్టి మనం గమనించినట్లయితే కనుక ప్రేమ అనేది అది ఒక భావనే కాదు, అది ఒక బాధ్యత. చాలా మంది ప్రేమ అనేది బాధ్యత అని వాళ్ళు అనుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 5 అక్క చెల్లెలు ఉన్నారు. మరి వాళ్ళందరూ విశ్వాసులే. కొన్నిసార్లు అర్ధరాత్రులు లేచినప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా అని చెప్పి చాలా ఆందోళన పడుతుండేవాడిని. ఒకసారి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళు నా బిడ్డలు, నువ్వు వెళ్ళి పండుకో అని చెప్పాడు. ప్రభు మీద భారం వేశాను. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి వాళ్ళు మంచిగా నాతో ఈక్వల్ గా పీజీ చదివారు, మంచి ఉద్యోగాలు, మంచి పెళ్లిళ్ళు, మరి ఈ రోజు దేవుని యొక్క సేవ చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రేమ అనేది ఒక బాధ్యత. We should not run away from the responsibilities, either in the family or in the fellowship or in the society. నిజమైన ప్రేమ నుంచి వచ్చేదే సామాజిక స్పృహ, లేకపోతే మానవతా దృక్పథం. ఈ సామాజిక స్పృహ, మానవతా దృక్పథాలు సోషలిస్టులు కూడా చేస్తారు, లేకపోతే కమ్యూనిస్టులు కూడా చేస్తారు, మరి అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. కానీ వాళ్లకు మనకు తేడా ఏమిటంటే, మంది నిస్వార్థమైన ప్రేమతో, ఒక అగాపే లెవతో, మళ్ళీ తిరిగి కోరుకోనటువంటి వాళ్ళ దగ్గర నుంచి పొందాలనే కాకుండా, మనం ఎప్పుడు కూడా వి మస్ట్ బి అట్ ద గివింగ్ ఎండ్. మనం ఇచ్చే వారంగా ఉండాలి కానీ పుచ్చుకునే వారంగా ఉండకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అతను నిన్ను భోజనాన్ని పిలిచి నువ్వు అతనికి భోజనాన్ని పిలిస్తే దానివల్ల ఫలితం ఏముంటుంది? అదే ఒక పేదవాడికి పిలిచి మనం అన్నం పెట్టినట్లయితే అతను తిరిగి మనం చెల్లించలేడు. కాబట్టి మన ఫలం నిలిచి ఉంటుంది. ఇదే పరలోక ధనం. మనం పరలోక ధనాన్ని సమకూర్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అపోస్తుల యొక్క జీవితాలు మనం చూస్తే గనక there are 2 hallmarks in the life of apostles. ఒకటి ఏంటంటే ardent love for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక ప్రగాఢమైనటువంటి ప్రేమ యేసు ప్రభువారు. అలా రెండవది మనం గమనించినట్లయితే ఫర్వెంట్ లవ్ ఫార్ వన్ అనదర్. ఒకరికి ఉండేటువంటి నిరంతరమైన ప్రేమ. ఆ ప్రేమ పరిస్థితులను బట్టి, స్థితిని బట్టి మారేటువంటి ప్రేమ కానే కాదు. సో అతను వలన మనకేమిటి ప్రయోజనం అని మనం సహాయం చేసినట్లయితే అది నిజమైన అగాపే ప్రేమతో కిందకి రావద్దు ప్రియులారా. మనం జీవితాల్లో చాలా సవరించుకోవాల్సినటువంటి విషయాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఆ నిరంతరమైనటువంటి అగాపే ప్రేమ ఒకరి పట్ల ఒక్కడు కూడా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు తిరిగి అతను మనకు సహాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకరికి ఎవరైనా డబ్బులు సహాయం చేసినప్పుడు ఒకవేళ పెద్ద అమౌంట్లు అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, కానీ చిన్న చిన్న అమౌంట్లు మన చిన్న పిల్లలకి ఇచ్చేవి కానీ, EU పిల్లలకి ఇచ్చేవి కానీ, లేకపోతే ఇతరులకి ఇచ్చేవి కానీ, సో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అగైన్. అది మనకి రావాలా అని కోరుకోవడమే చాలా మంచిది. కాబట్టి మనం ప్రభువుని అనుకరించాలా. దీనన్ని విషయంలో జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. ఒకసారి ప్రభు యొక్క పరిచర్య విధానాన్ని మనం చూద్దాం. లెట్ us meditate the personality of our Lord Jesus Christ, and thereby we should emulate or we should imitate the person of Jesus Christ. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాడు, వెలివేయబడిన వారిని ఆదరించాడు, సమస్త వ్యాధుల్ని స్వస్థపరిచాడు, కుష్టు రోగుల్ని స్వస్థపరిచాడు, గుడ్డి వారికి చూపించాడు, చెరలోనున్న వారిని విడిపించాడు, వేదనతో వచ్చినటువంటి వారికి నిజమైన విశ్రాంతినిచ్చాడు, పాపాలు క్షమించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, మానవ జీవితానికి అవసరమైన బోధలు ఎన్నో చేశాడు. ఇప్పటికీ ఆయన జీవితము
బోధలు మానవాళిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఒక చెరగని ముద్ర వేశాయి. అందుకని బైబిల్లో ఆయన గూర్చి హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్, తెలుగులో ఏముందంటే ఆయన సమస్తము బాగు చేశాను. హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ ఆల్వేస్, ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ డే ఇన్ హిస్ లైఫ్ హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ టు ద అదర్స్. ఇతరులకు ఆయన సహాయం చేస్తూ మంచి చేస్తూ వెళ్ళాడు. చివరికి ఆయన తన ప్రాణానికి కూడాను మరి మన కోసం బలి పెట్టాడు. ద టోటల్ కమిట్మెంట్, గివింగ్ హిమ్సెల్ఫ్ అనేది మనం చూస్తున్నాం పిల్లలు. నిజంగా ఇతరులకు ఇచ్చేటువంటి ఈ సామాజిక సేవ కానీ ఇతరుల సేవలో కూడా వి మస్ట్ రిలక్టెంట్లీ గివ్ అవర్ సెల్ఫ్ టోటల్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. నిజంగా మన దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా మనం ఇది తిరిగి రావాలని కోరుకోకుండా మరి వాళ్ళకు సహాయం చేయగలిగితే గనక ఇటువంటివే పరలోకంలో దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి వారి ప్రవర్తన బట్టి కాకుండా అక్కరతను బట్టి కనికరంతో మనం ఆయన సహాయం చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 38 ఏళ్ళ నుంచి మరి కుంటివాడు, ఎవరు కూడా తన్ని ఆ యొక్క చెరువులో ఆ యొక్క కొలంలో వేయడానికి ఎవ్వరు లేరు. 38 years హీ వాజ్ జస్ట్ వెయిటింగ్. అది ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. మొదట దిగిన వాళ్ళు స్వస్థత పొందుతారట. కాబట్టి ఎవరు కూడా సహాయం చేయలేరు. ఇది ప్రభు గమనించాడు. అక్కడికి వెళ్ళాడు. ఎవరు నీకు నాకు ఎవ్వరు సహాయం చేయలేదు ప్రభు, 38 సంవత్సరాల నుంచి నేను కుంటివాడుగా ఇక్కడ పడి ఉన్నాను అంటున్నాడు. ప్రభు ఎంతో కనికరించి ముట్టి స్వస్థపరిచాడు. ప్రియమైనటువంటి వాళ్ళ సో మానవ అక్కరతో చూడగలిగేటువంటి ఆ కృప ప్రభువుని మనం అడగాల. మనం చొరవ తీసుకొని మనం గమనించాల పిల్లల. సో అందరినీ దారిపోయే వాళ్ళందరినీ మరి అడగమనే ఉద్దేశం కాదు. మనకు కాంటాక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు, మన వాళ్ళు, మన ఈజీఎఫ్ వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సో ఎక్కడెక్కడైతే మన సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిలో మనం ఇచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా అక్రత ఉందా అని మనమే గ్రహించి ఒక అడుగు ముందుకు వేస్తే గనక ప్రియమైనటువంటి వారులారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను వారికి చూపించగలం. అన్బిలీవర్ విషయంలో అయితే ఖచ్చితంగా ప్రభు పట్ల అతను ఆకర్షితుడు అవుతాడంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకని ఒకసారి హడ్సన్ టైలర్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మిషన్స్ అని అడిగితే క్రైస్ట్ లవ్ అని చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. క్రైస్ట్ లవ్, క్రీస్తు ప్రేమ. ఒకసారి కుల్దీప్ నాయర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ మదర్ తెరీసా మీద ఒక ఆర్టికల్ రాయాలనుకున్నాడు. ఆర్టికల్ ఆమెకు వ్యతిరేకంగా క్రిటికల్ గా వ్రాయాలనుకొని వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు మరి ఆ మదర్ తెరీసా అక్కడ లేదు. మరి చెప్పండి కుల్దీప్ నాయర్ గారు వచ్చారని అంటే మదర్ తెరీసా నుంచి వచ్చిన కబురు ఏంటంటే ఒక 10 నిమిషాలు ఆగండి వస్తున్నానని. చాలా కోపం వచ్చేసింది. ఆ ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో మదర్ తెరీసా ఒక కుష్ఠరోగ వాడిని తన యొక్క ఒడిలో వాడి కాళ్ళు పెట్టుకొని ఆ పుల్లన్నిటిని కూడా శుభ్రం చేస్తా ఉంది. అక్కడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ భయంకరమైనటువంటి వాసనకు ఉండలేక వచ్చేసాడు. 10 నిమిషాలు అయిన తర్వాత మిమ్మల్ని 10 నిమిషాలు నిలబెట్టాను, నన్ను క్షమించండి అని ఆమె అపాలజీ చెప్పిన తర్వాత ఆమె ఒకే ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఎక్కడి నుంచో ఏ దేశం నుంచి వచ్చి ఈ దేశంలో స్థిరపడ్డారు. వీడు ఎక్కడెక్కడ తిరిగాడో, వీడికి కుష్ఠరోగి, వాడిని ప్రేమతో మీ ఒళ్ళో వాడి కాళ్ళు పెట్టుకొని మరి అంత భయంకరమైనటువంటి దుర్గంధాన్ని భరిస్తూ మీరు చూపించారు. ఈ ప్రేమ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డు యూ గెట్ దిస్ లవ్ అని అంటే మదర్ తెరీసా ఇచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? నా ప్రభువే ఈ కలకత్తా నగరంలో వెళ్తూ ఉన్నప్పుడు నా ప్రభువుకే ఈ కుష్ఠరోగి వ్యక్తి ఎదురైతే గనక మానవ అక్కరత చూడనటువంటి కళ్ళు కావు ఆయన. ఆయన చెయ్యి చాచి వాడిని ముట్టి స్వస్థపరుస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా అదే ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ద సేమ్ లవ్, క్రైస్ట్ లవ్ ఈజ్ కంపెల్లింగ్ మీ ఆర్ స్ట్రెంథనింగ్ మీ. ప్రియమైనటువంటి వాళ్ళరా ఇది ఈ ప్రేమ కావాలి. సో ఎంత మోతాదులో మనం సోషల్ సర్వీస్ లో పాల్గొంటున్నాము అనేది ముఖ్యమైనది కాదు. ఇతరులు గ్రహించాలా, నన్ను పొగడాలా అని మనం చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఈ లోకంలోనే వచ్చేసింది. ఎందుకంటే పొగడాలనుకున్నా కదా పొగిడారు, పరలోకంలో అది క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి ఎంత గుప్తగా ఉంటే గనక అంత గొప్ప మంచిది.
మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, వసా ఈజీఎఫ్ లో ఒక గ్రాడ్యుయేట్ జీవితాన్ని నేను చెప్తాను. ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు. ఆ గ్రాడ్యుయేట్ మరి బీకామ్ అయిపోయింది. అతను మరి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులు చెల్లెల్ని పోషించుకుంటూ ఉన్నాడు. మరి చాలా కష్టంగా వచ్చే జీతం చాలా తక్కువ. అటువంటి సమయంలో ఒక సీనియర్ గ్రాడ్యుయేట్ గమనించి అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్నావు, ఇది నీకు చాలట్లేదు. నేను కొద్దిగా డబ్బులు ఇస్తాను. నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. వ్యాపారం స్టార్ట్ చేయి. మరి లాభాలు వస్తే గనక నా అసలు ఇవ్వు. లాభాలు రాకపోతే గనక నేను ఇచ్చిన డబ్బు మర్చిపో. డోంట్ డోంట్ వరీ అబౌట్ మై అమౌంట్. అలాగ 2 లక్షలు, కానీ ఒకటి షరతు పెట్టాడు. ఎవ్వరికి చెప్పకూడదు అన్నాడు. సరే, నాకెడ తెలిసిందంటారా? సరే చెప్తాను. సో అతను మరి చక్కగా వ్యాపారం చేశాడు. బాగా డబ్బులు సంపాదించాడు. ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని దాని యొక్క ఇనాగరేషన్ అప్పుడు తన సాక్ష్యంలో భాగంగా ఈ విషయం చెప్పాడు అందరికి. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మరి తను పరచుకోవడానికి ఇష్టపడలేదు, కానీ మరి అద్భుతంగా ఒక జీవితాన్ని కట్టినట్టుగా మనం అయిపోయింది. కాబట్టి ముందు లెట్ చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ హౌస్ అంటారు. మన కుటుంబం నుంచే మనం స్టార్ట్ చేయాలి. మన కుటుంబంలో అన్బిలీవర్స్ ఉంటారు. అయినా కానీ దట్ షుడ్ నాట్ బి ఏ దట్ కమ్ ఇన్ బిట్వీన్. మనం వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళకి చేయాల్సినటువంటి అన్ని చేయాలి. తల్లిదండ్రుల అవిధేయులు కావచ్చు, మా ప్రభువుని ఎరగనటువంటి వారు కావచ్చు, కానీ మన జీవితం ద్వారా వారిని నిజంగా రాబట్టుకోవచ్చు మన ప్రేమ ద్వారా. మీకు తెలుసా, ఒకటి ఆంధ్రాలో మరి స్టూడెంట్స్ యొక్క జీవితాలను బట్టి అనేక మంది లెక్చర్స్ యేసుక్రీస్తు ప్రభు వారిని మరి గుర్తెరిగారు. అందుకని ఒక దైవజనుడు అంటాడు, లైఫ్ ఈజ్ గుడ్ వెన్ యు ఆర్ హ్యాపీ. మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు లైఫ్ చాలా బాగా ఉంటుంది. కానీ ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా ఒక మనిషికి? బట్ మచ్ బెటర్ దాన్ అదర్స్ ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ. మన వలన ఇతరులు సంతోషంగా ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు, ప్రియమైనటువంటి వల్ల మనకున్న సంతోషము ఇంకా ద్విగుణీకృతం అవుతుంది కదా, అది ఎన్హాన్స్ అవుతుంది. సో మన అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కూడా డబల్ అవుతుంది. అటువంటి ఆనందాలు మనం ఎప్పుడైనా పొందామా? సో నిజంగా సమాజానికి సేవ చేయడము అనడానికి సో ప్రభు మంచి సమరణీయకు ఉపమానం చెప్పాడు. అయితే ఇది ఒక గొప్ప మోడల్, చాలా చక్కటి మోడల్. ఈ యొక్క ఇన్సిడెంట్ గొప్ప విషయాలు మనకు కనబడుతున్నాయో చూడండి. మరి మంచి సమరయుని కదా మనకందరికీ తెలుసు కదా. దీంట్లో 9 అద్భుతమైన విషయాలు నేను చెప్పబోతూ ఉన్నాను. ఇది కానీ మనం అర్థం చేసుకుంటే కనుక రియల్ సోషల్ కన్సర్న్ అనేది మనకు అర్థమవుతుంది. మనం గమనించినట్లయితే నెంబర్ 1, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. శత్రువులుగా అంటరాని వారికి వ్యవహరిస్తాడు. కానీ ఆ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకోలేదు ఈ సమరయుడు. అయినా కానీ యూదునికి సహాయం చేయడానికి అతను వెళ్తున్నాడు. రెండవది ఏంటో తెలుసా, అతను కార్యోన్ముఖుడై వెళ్తూ ఉన్నాడు. ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు, ఏదో పిక్నిక్ వెళ్ళట్లేదు. సో తన పనిని పక్కకు పెట్టాడు. సమరయుడు పక్కకు పెట్టి అక్కడికి వెళ్ళి చూశాడు. హీ స్టాప్ దేర్. అంటే అర్థం ఏంటో తెలుసా, తన టైం ఇచ్చాడు. అంతేకాదు, అతను గాయాలు ఉంటే తన దగ్గర ఉన్నటువంటి నూనెను, ద్రాక్ష రసాన్ని అతనికి మరి పుళ్లకు పూసి మరి త్యాగం చేశాడు. అంటే హీ గేవ్ హిస్ పొజిషన్స్, తనకున్నది ఇచ్చాడు అక్కడ. అంతేకాదు, తన వాహనమైన గాడిద మీద అతను తీసుకొని వెళ్ళాడు. హీ గేవ్ హిస్ వెహికల్, హిస్ ప్రాపర్టీ. అంతేకాదు, ఐదోది ఏంటో, తన డబ్బును త్యాగం చేశాడు. ఇదంతా కూడా డబ్బులు చెల్లించాడు అతనే. హీ గేవ్ హిస్ మనీ. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా, మనం ఇతరులకు డబ్బులు ఇచ్చి సహాయం చేయించవచ్చు, సహాయంగా పంపవచ్చు. కానీ ఇవన్నీ కూడా అతనే చేశాడు. హీ పర్సనల్లీ ఇన్వాల్వ్, నాట్ ఓన్లీ జస్ట్ సెండింగ్ మనీ, బట్ హీ హిమ్సెల్ఫ్ ఇన్వాల్వ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్. సో అన్ని విధాలుగా భరోసా ఇచ్చాడు. ఇంకా ఏదైనా కానీ అంతే గనక
నేను సహాయం చేస్తాను నేను తిరిగి వచ్చినప్పుడు అన్నాడు. అరకొరగా కాకుండా సంతృప్తిగా, సంపూర్ణంగా, ఆత్మతృప్తి కలిగేటట్లుగా చేశాడు. ఏదో మనం చేయాలని చెప్పేసి అతనికి ఒక 1000 రూపాయలు అవసరమైతే ఒక 500 ఇచ్చి ఇంతే ఉంది నా దగ్గర అని చెప్పి సహాయం చేసినట్టు ఒక ఆత్మతృప్తి పూర్తిగా చేయలేదు. కానీ ఇతను మాత్రం చూడండి ఎంత సంతృప్తిగా చేశాడో, ఎంత సంపూర్ణంగా చేశాడో మనం గమనించండి. మరి ఇలా ఇతరులకు సేవ చేయడం ద్వారానే పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకోగలం. అందుకనే బైబిల్‌లో మనం చూసినట్లయితే గనక మత్తయి సువార్తలో ఈ ఈ మత్తయి సువార్తలో ఎంత గొప్ప మాటలు ఉంటాయంటే ప్రభువు అంటాడు, మరి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెడితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎదుకు వచ్చితిరని చెప్పాను. అందుకు ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉండట మేము చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు తప్పికొని ఉండట చూసినప్పుడు మీకు దాచింది అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు చూడండి 40వ వచనంలో. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితే కనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. షల్ ఐ రిపీట్ దిస్ సెంటెన్స్? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. ప్రియమైనటువంటి వారలారా, సో ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలా, మనం పేదలకు సహాయం చేసినప్పుడు వెదర్ హీ ఈజ్ ఎ బిలీవర్ ఆర్ అన్బిలీవర్, హూ మే. అందుకని బైబిల్లో ఎంత చక్కటి మాటలు మనం చూస్తామో తెలుసా. మరి ఇప్పుడు కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయబడినటువంటి మనుషుల వైపు దేవుడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మనం ఎక్సోడస్ నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8లో మరి అక్కడ మోషేని దేవుడు పిలుస్తున్నాడు మనకు తెలుసు. ఐ హావ్ సీన్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజల యొక్క నిట్టూర్పులు నా దగ్గరికి చేరాయి. ఆ ప్రజల యొక్క నిట్టూర్పులు, కష్టాలు దేవుడు అన్న మ్యూట్ లో పడిందా అన్న? He came down from heaven. I have come down from heaven to redeem my people from the bondage of Egyptians. ప్రియమైనటువంటి వాళ్ళారా, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ గాడ్. సో మనం ఎప్పుడు కూడా అందుకనే ప్రావర్బ్స్ లో మనం గమనించినట్లయితే బీదలను కనికరించేవాడు దేవుణ్ణి ఘనపరచువాడు. బీదలను మనం కనికరిస్తే గనక దేవుని ఘనపరిచినట్లుగా. ఎంతమంది నిజంగా సీరియస్ గా తీసుకుంటున్నాం చెప్పండి? సహాయం చేయండి. అంతేకాదు, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. మనం డైరెక్ట్ గా కానీ చెయ్యము, కానీ ఇండైరెక్ట్ గా కొంతవరకు బాధిస్తూ ఉంటాం పిల్లలు. అలా ఇండైరెక్ట్ గా బాధించేటప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తున్నాం. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన మాట మరి సామెతలు 19:17లో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. మహాజ్ఞాని ఎంత చక్కగా రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి బీదలకు మనం సహాయం చేస్తే కనుక దేవునికి అప్పిచ్చినట్లు అవుతుందట. కాబట్టి మన జీవితాల్లో నిజంగా మన ఈలో మన ఈజీఎఫ్ లో మొట్టమొదట చాలా మంది అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చాలా మంది ఇంకా ఉద్యోగం కోసం చూస్తున్నారు. చాలా మంది పేదలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి మనం ఏ విధంగా సహాయం చేస్తున్నాం? సో 5 రూపాయలు ఇచ్చి 5 కోట్లు అడ్వర్టైజ్ చేసుకునేటువంటి తరంలో మనం జీవిస్తూ ఉన్నాం పిల్లలు. మనం జాగ్రత్తగా ఉండాలి. సో చరిత్రలోకి వెళ్దాం. చరిత్రలో కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం ఈ సామాజిక పరమైనటువంటి సేవలో ఎట్లా ఉందో, సో భారతదేశ చరిత్ర మనం చూసుకుంటే కనుక, సో క్రిస్టియానిటీ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్, సంఘానికి ఎంత సహాయం చేసిందో, ఎంత ప్రభావం చూపించిందో మనకు అర్థమవుతుంది. సో సౌవార్థీకరణ అంటేనే సాంఘిక సేవ, పరిచర్య అని విలియం రిచర్డ్సన్ అంటాడు. అంటే ఒక వ్యక్తి మారిన, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు అనుకోండి. సో ప్రభువు నమ్మినప్పుడు అతను విలువలు మారిపోతాయి.
సామాజిక స్పృహ ఏర్పడుతుంది, సామాజిక బాధ్యత నేర్చుకుంటాడు. ఇతరులకు సహాయం చేయాలా అని బైబిల్ ద్వారా అతను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక వ్యక్తి రిఫర్మేషన్ రీజనరేషన్ చెందుతాడు, నాట్ రిఫర్మేషన్. సంస్కరణ వలన మానవ స్వభావం ఎప్పుడు మారదు, రూల్స్ రెగ్యులేషన్స్ వలన మానవ స్వభావం మారదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వలన మానవ స్వభావం మారిపోతుంది. మనం అంటే తన సెల్ఫిష్ వాటికి సిలువ వేసి మరి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని అవలంబించుకొని ఇతరులకు సేవ చేయడానికి అతను పూనుకుంటాడు. కాబట్టి క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి జీవిత విలువలు మారుతాయి. స్వార్థ చింతనకు సిలువ వేసి ఇతరులకు ఎలా సేవ చేయాలి అని ఆలోచిస్తాడు. జాన్ స్టార్ట్ గారు చెప్పినట్టుగా సౌవార్థీకరణ, సాంఘిక సేవ ఒకదానికొకటి సంబంధం ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో దేని ప్రత్యేకత దానిదే. కొంతమంది మిషనరీస్ చూసాం కదా, చారిటీ సంస్థలు స్థాపించారు, బ్లైండ్ పీపుల్ కానీ ఆర్ఫనైజెస్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా దేవుని ప్రేమలో భాగాలే. మరి ఈ రెండు కూడా అంటే అటు సవార్థీకరణ కానీ ఇటు సామాజిక పరమైనటువంటి సేవ కానీ ఈ రెండు దేవుని అనంత ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఒక మిషనరీ అయితే కుష్ఠరోగుల మధ్య పనిచేస్తూ ఒకరోజు అతనికి కూడా కుష్ఠరోగం వచ్చింది. ప్రియమైనటువంటి అంత త్యాగపూరితంగా మరి సేవ చేసినటువంటి వాళ్ళు బోరడంత మంది. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. భారతదేశంలో మిజోరాం అనే రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో మరి ఎంత భయంకరమైనటువంటి అనాగరికలో, అంతేకాకుండా దొంగతనానికి అలవాటు పడేవాళ్ళు, ఎన్ని తలలు కొడితే దాన్ని బట్టి ఆడవాళ్ళు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే సంస్కృతి కలిగినటువంటి వారు, క్రమబద్ధమైన జీవితం లేనటువంటి వారు. అటువంటి వారికి మిషనరీస్ వచ్చి దేవుని ప్రేమ గురించి చెప్పినప్పుడు నిజంగా మరి ఆరిజిన్ అండ్ లైఫ్ ఆఫ్ మిజో చర్చ్ అని ఒక హింగా అనేటువంటి ఒక దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు. దాంట్లో ఎంత మార్పు వచ్చింది. విద్యా సంస్థలు పెట్టారు, వారికి విద్యను నేర్పించారు, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా నేర్పించారు. మరి యేసు ప్రభుని ఇంట్రొడ్యూస్ చేశారు. వారి జీవితాలన్నీ కూడా మారిపోయినాయి. పేదరికం నిర్మూలించబడింది. సో చాలా స్టేట్లు కూడాను ఆ మిషనరీస్ని అడిగారు, మా స్టేట్ కూడా వచ్చి మీరు సాంఘిక సేవ చేయండి అని. ప్రియమైనటువంటి వారు ఎంత ప్రభావం ఉందో చూడండి. సో విలియం కేరీ కలకట్టాకు ఆయన వచ్చినప్పుడు సౌవార్థీకరణతో పాటు సాంఘిక పరమైన సేవ కూడా చేశాడు. మనం అనుకున్న సౌవార్థీకరణే, అఫ్ కోర్స్ సౌవార్థీకరణ అది గొప్ప విషయం. మరి అట్ ద సేమ్ టైం మనం సౌవార్థీకరణ చేస్తూనే స్టూడెంట్స్ మధ్య ఎవాంజలిజం చేస్తూనే ఆ స్టూడెంట్స్ మధ్యలో ఉన్నటువంటి సాంఘిక పరమైనటువంటి దృక్పథాన్ని మనం మర్చిపోకూడదు. కేవలం వారికి సువార్త చెప్పేంత వరకే మనం పరిమితం కాకూడదు. అతని టోటల్ జీవితాన్ని మనం చూడాలి. అతనిలో ఉన్న అక్రత ఏమిటో, అతను తల్లిదండ్రుల యొక్క ప్రేమ నోచుకోలేకపోతున్నాడా, లేకపోతే మరి అన్వాంటెడ్ గా ఉంటున్నాడా, ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారా. హియర్ వి సీ రియల్ లవ్, మరి నిజమైన ప్రేమను మనం చూసినప్పుడు. కాబట్టి దేవుని రాజ్యం యొక్క పిల్లలు మనకు కుటుంబం పట్ల, వృత్తి పట్ల, సంఘం పట్ల, మరి దేశం పట్ల ఒక బాధ్యత ఉన్నది. సో దేశం పట్ల కూడా మన బాధ్యత ఉంది. వి షుడ్ బి రియల్ సిటిజన్స్. మనం పన్నులు పే చేయడంలో కానీ, తర్వాత చట్టాన్ని గౌరవించడంలో కానీ, నిబంధనలు పాటించడంలో కానీ, మనం ఎంత కష్టమైనా కానీ మనం ఒక మాదిరికరంగా ఖచ్చితంగా జీవించాల ప్రియులారా. సో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మనం జాగ్రత్తగా కట్టాలి, ఎక్కడ దాచకూడదు. మా ఆడిటర్ దగ్గర పోయినప్పుడు సో ఇక్కడ ఇన్కమ్ ఇంత వస్తుందండి, అద్దెలు రూపంలో కొంత వస్తుంది అంటే అది ఎందుకు లేండి చూపించడం అంటాడు. లేదు మాకు క్వశ్చన్ ఇక్కడ కాదు సార్, మేము ఎందుకు చూపించలేదని మా ప్రభు అడుగుతాడు. కాబట్టి ఆ యొక్క అవేర్నెస్ ప్రభు మనకి ఇస్తాడు. మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. సామాజిక పరమైనటువంటి స్పృహ కానీ, లేకపోతే బాధ్యత కానీ. ఈ బాధ్యతలు నెరవేర్చడం దేవుని పిలుపు అని మర్చిపోకూడదు. ఇట్ ఈస్ గాడ్స్ కాల్ టు ఫుల్ఫిల్
సామాజిక పరమైనటువంటి అక్కరతల్ని తీర్చడంలో. సరే, ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం వద్దాం. మరి మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ సమాజం పరంగా ఏ విధంగా మనం సహాయం చేయగలం? ప్రియమైనటువంటి వాళ్ళారా, నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ కదా, విజ్ఞాపన ప్రార్థన చేయడం. ప్రేయర్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద మినిస్ట్రీ. మనకు తెలుసు. మనకు మినిస్ట్రీ అన్నిట్లో కూడా రకాల మినిస్ట్రీలో కూడా ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో గ్రేటెస్ట్ సర్వీస్ రెండెడ్ టు గాడ్ అండ్ మ్యాన్. దేవుని కానీ ఇలాగ మనుషులు కానీ నిజమైనటువంటి సేవ చేయడం అనేది అద్భుతమైనటువంటి విషయం. ఒక సామాజిక పరమైనటువంటి ఒక విషయాన్ని అక్కడితేనే నువ్వు చూసావు నీ కళ్ళతో. నీకు సహాయం చేసేటువంటి కెపాసిటీ అంటే అధికారం లేదు, లేకపోతే అవకాశం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి తెలుసా? సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధిలో మొరపెట్టాల. ప్రభు, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది ప్రభు. అక్కడ ఒక స్టూడెంట్ వచ్చాడు, మా స్కాలర్‌షిప్‌లు అన్ని కొట్టేస్తున్నారన్న మేనేజ్మెంట్ వాళ్ళన్న. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తావు విశ్వాసిగా అంటే, దేవుని దగ్గరికి వెళ్ళు. దేవా, ఏంటి ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆపు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా మొర ఆలకిస్తాడు. 3 నెలల తర్వాత ఎవరైతే దాన్ని కాజేశారో వాళ్ళందరి చేత కక్కించింది గవర్నమెంట్. కాబట్టి మరి దేశం మొత్తంలో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, మరి అశాంతి కానీ, లేకపోతే మనం ఏం చేయలేం వాటికి. మనకు అంత కెపాసిటీ లేదు, మనకు అధికారం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే లాంటి విజ్ఞాపన ప్రార్థన, ప్రభువా వారందరినీ నేను నాశనం చేస్తానని ప్రభు అన్నప్పుడు, ప్రభువా వాళ్ళు నాశనం చేయొద్దు ప్రభు. అంతేకాదు, నా పేరుని జీవగ్రంథం ముందు తీసివేయి ప్రభు అని కూడా ప్రార్థన చేశాడు. అటువంటి నిజంగా విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన. ఎక్కడైనా చైనాలో భూకంపం వచ్చింది, లేకపోతే వరదలు వచ్చినాయి, నార్త్ ఇండియా అంతా వర్షాలు అతలాకుతలమవుతున్నటువంటి కొన్ని నెలల క్రితం మనం వింటూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ప్రభు నమ్ముకున్న బిడ్డగా నీ పట్ల కేవలం నేను, నా కుటుంబం అనే పరిధిలో నుంచి మనం బయటపడాలా. సో వీటిని నిర్లక్ష్యం చేయమని అర్థం కాదు, కానీ మనం విస్తృత పరిధైనటువంటి దర్శనం, మన దర్శనాన్ని ఎక్స్పాండ్ చేయాల. మన ఎల్లల్ని, సరిహద్దుల్ని మరి విశాలపరచాల. ఎబ్బేజు లాగా విశాలపరిచి దేవుని సన్నిధిలో మొదలుపెట్టాల. అసలు భారతదేశంలో మరి జరుగుతున్నటువంటి అహింస కానీ, మరి బ్రైబింగ్ కానీ, మరి ఇంకా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి మనకు తెలుసు, క్యాస్టిజం ద్వారా కానీ. మరి ఇటువంటివన్నీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టకపోతే ఎవరు మొరపెడతారు? ఎవరు కూడా మొరపెట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, మనం బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక, మరి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో, మోషే అహరోనులు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువుగా ఆ తెగులు ఆగిపోయింది. నిజంగా చెప్పండి, ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది ప్రభు బిడ్డలు మొరపెట్టారు. దాన్ని బట్టి నేను నమ్ముతాను, మరి ఆ తెగులు మరి ప్రపంచంలో నుంచి తిరిగి తన స్వగృహానికి వెళ్ళిపోయింది, చైనాకి వెళ్ళిపోయిందట. కాబట్టి మనం ప్రార్థన చేశాం, కన్నీళ్ళతో ప్రార్థన చేశాం, జూమ్లో ప్రార్థన చేశాం. ప్రియమైనటువంటి వారులారా, దావీదు తన పాపాన్ని ఒప్పుకొని, సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు 2 సమూయేలు 24వ అధ్యాయం చివరి మాటలు 17-25 వచనాలు చూస్తే కనుక, తన పాపను ఒప్పుకొని బలిపీఠం కట్టి దేవునికి విజ్ఞాపన చేయగా తెగులు ఆగెను. ప్రియమైనటువంటి వారులారా, ఆ తెగులు నిలిచిపోయింది. సో దేవుడిని ఇంటర్ఫియర్ కమ్మని కోరుతున్నాం ప్రార్థనలో. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మీ యొక్క ఆఫీసులో అవినీతి పెరిగిపోతుందా? మీ కాలేజీలో అవినీతి పెరిగిపోతుందా? లేకపోతే మీ ఊర్లో రాజకీయవేత్తలు చాలా అవినీతిగా ఉంటున్నారు, భూకబ్జా చేస్తున్నారా? ప్రార్థన చేయి, ప్రభు ఇంటర్ఫేర్ అవుతాడు. సో ఒక బిలీవర్ యొక్క ప్రార్థన లేకుండా ఏ కూడా ఈ లోకంలో సంభవించదు.
సో గాడ్ ఐజక్ అనేటువంటి న్యూటన్ అనేటువంటి దైవజనుడు అంటాడు, గాడ్ యాక్ట్స్ అకార్డింగ్ టు ద ప్రేయర్ ఆఫ్ హిస్ పీపుల్, హిస్ చిల్డ్రన్. కాబట్టి the greatest help that we can render either to God or to man is intercessory prayer. సో మానవాళికి మనం గొప్పగా చేసేటువంటి అద్భుతమైన సేవ, ఇది బయటికి కనబడదు. ఏదో మదర్ తెరీసా లాగా మనం ఓ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే కనుక బయట కనబడుతుంది, కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి గొప్ప పరిచర్య, పరలోక ధనం ఎక్కువైపోయేటువంటి గొప్ప పరిచర్య. ఇది మర్చిపోవద్దు. రెండోది అక్రతలను గుర్తించడం. ఇక్కడే మనం ఫెయిల్ అవుతాం ఎక్కువగా కూడా. ఎదుటి వ్యక్తి అందరూ బాగానే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ సో టు బి ఆప్షన్, మరి కనికరం కలిగి ఉండటం అనేది అదొక ఆప్షన్ కాదు మనకు. సో బట్ ఏ రిక్వెస్ట్ టు బి ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడుగా పిలువబడాలి అంటే కనుక ఆ కనికరం, దయ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో దీస్ ఆర్ ద హాల్ మార్క్స్. ఆ జాలి, కనికరము, ప్రేమ అనేవి ఒక క్రిస్టియన్కి గుర్తులు అవి. ఆ గుర్తులు లేకుండా నువ్వు క్రైస్తవుడుగా చలామణి కాలేవు, గుర్తింపబడలేవు. సమరయుడు గాయపడినటువంటి వ్యక్తిని ఎక్కడి నుండో సహాయం కొరకు ఎదురు చూడకుండా మొదట తన పరిధిలో చేయాల్సినట్టు అన్ని కూడాను చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ వచ్చినప్పుడు మరి ఎవరు వచ్చి సహాయం చేస్తారని అనుకోలేదు. నెల్లూరు ఈజీఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కుటుంబాలకు మరి ఆర్థికంగా సహాయం చేశారు. మీరు కూడా చేసి ఉండొచ్చు బహుశా. మరి మరి కొన్నిసార్లు ఆర్థిక సహాయం కూడా, అసలు కోవిడ్లో కొంతమంది ఉద్యోగాలు పోయినాయి. 70.5 లక్షల ఉద్యోగాలు కోల్పోయారు చాలా మంది. వాటిలో ప్రభు బిడ్డలు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక అనిశ్చిత స్వభావానికి, అభద్రతకి వాళ్ళు తోసివేయబడ్డారు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మన పరిధిలో కొంత ఫండ్ రైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏలూరు ఈయూకి వెళ్ళాను. వెళ్తే కనుక అక్కడ ఒక భర్త చనిపోయాడు కోవిడ్ వల్ల. ఆ భార్యకు మన ఈ వాళ్ళు 2,13,000 కలెక్ట్ చేసి ఇచ్చారు. అలాగనే మా నెల్లూరు ఈవులో కూడా మొగలి సీన్ అని అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈజీఎఫ్ వాళ్ళంతా కూడా కలెక్ట్ చేసి 1 లక్ష ఎంతో ఆమెకు చెప్పడమే కాకుండా చాలా విధాలుగా అందరూ సహాయం చేశారు. సో వెన్ను తట్టడం, వీఆర్ హియర్ యాజ్ అ ఫెలోషిప్. సో కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత తమదే అనుకోరు, సమిష్టిగా కలిగి ఉన్నారు. అది అద్భుతమైనటువంటి మరి గొప్ప సమాజం అది. మరి అపోస్తుల కార్యాలు చూస్తాం. శ్రీశ్రీ కలగన్న మరో ప్రపంచం కంటే అద్భుతమైనటువంటి ప్రపంచం 2వ అధ్యాయం 42వ వచనం నుంచి 47వ వచనం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఇవన్నీ గొప్పగా చెప్పుకోవడానికి, ఆదర్శాలు చెప్పుకోవడానికే కాదు, ఆచరణలకు మనం పెట్టి చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. లేకపోతే గనక మనం ఈ సొసైటీని ప్రభావితం చేయలేము. అలాగనే మనం యేసు ప్రభుని ప్రకటించలేము. మన జీవితాల ద్వారా యేసు ప్రభుని ప్రకటించాల్సినటువంటి బద్ధులమయ్యాము. అందుకనే ప్రభు అంటాడు, 1 మైలు వెళ్ళమంటే 2వ మైలు మీరు వెళ్ళండి అంటాడు. సో ఆ ఎక్స్ట్రా మైల్, ద అడిషనల్ వాల్యూ. అందరూ 30 రోజులు పనిచేస్తారు. ఒక టీచర్ అనుకో 30 రోజులు పనిచేస్తాం మనం. మరి అందరూ జీతం తీసుకుంటారు, మనం జీతం తీసుకుంటాం. వాళ్ళ పనికి మన పనికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. వాట్ ఈస్ ద అడిషనల్ వాల్యూ దట్ యు యాడ్ టు యువర్ జాబ్ అనేది. సో అడిషనల్ వాల్యూ ఏంటిది? ఇతరుల అక్కర్లు మనం చూడగలుగుతాం, ప్రేమతో అటెండ్ అవుతాం, ప్రతి స్టూడెంట్ని ప్రేమిస్తాం, వాళ్ళని బాగు చేయాలనే సంకల్పంలో ఉంటాం. వాడు ఎట్లా పోతే ఏమిటి, మన టీచింగ్ వరకే కదా అని చెప్పుకొని మామూలుగా వాళ్ళు వస్తారు, కానీ మనం రాలేము. సో లేకపోతే ఎక్కడైనా ఆ స్కూల్లో అవినీతి జరుగుతుంది, భయంకరంగా జరుగుతుంది. అటువంటిప్పుడు మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి మన యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉండి తీరాల్సినటువంటి. సో వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి ధైర్యపరచడం, సో మెంటర్స్గా సలహాదారులుగా ఉండటం, సో విద్యార్థులైతే ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా మరి వాళ్ళని పలకరించి బలపరచడం. సో కొందరు ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ఇతోధికంగా వాళ్ళకు చేయగలిగినటువంటి సహాయం మనం చేయగలగటం. సో లాక్డౌన్ కారణంగా వృద్ధులు చాలా మంది కష్టపడ్డారు.
బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. డబ్బు ఉన్నా తెచ్చుకోలేని పరిస్థితి వాళ్ళది. బయటికి వెళ్తే కరోనా వస్తుందేమో. అటువంటి సమయంలో కొంతమంది EU పిల్లలు, EGF పిల్లలు, ప్రామిసింగ్ గ్రాడ్యుయేట్స్ ఎంతో అద్భుతంగా సహాయం చేశారు. ప్రియమైనటువంటి సామాజిక సేవ అంటే ఏదో ఒక పెద్ద పెద్ద సంస్థను పెట్టి ఆ సంస్థల ప్రకారం మరి ఊళ్ళు సహాయం చేయడం అనే అర్థం కానీ కాదు. సో అక్కరతను గుర్తించి మనం ఎంతవరకు పాల్గొనగలమో, అసలు అక్కరతను చూడగలగటమే గొప్ప. అది ప్రభు మన నేత్రాలు ఇస్తాడు. ఆ నేత్రాలతో మనం చూడగలగాల. సో నిజమైన సేవ మనం చేయాల. మన ఇంటి దగ్గర మనం తిరిగే ప్రాంతాల్లో పేదవారికి ఆహారం, వస్త్రాలు, అవసరాలు అందించాల. సో అది నేను చేయడమే కాదు, నా పిల్లలకు కూడా నేర్పించాను నేను అది. మరి ఇప్పుడు నా మనవరాలకు నేర్పిస్తూ ఉన్నాను. సో ఒకసారి ఒక పేదవాడికి సహాయం చేయడానికి నా మనవరాల దగ్గరికి వెళ్తే గనక, అక్కడ వెళ్తే అతను లేడు. ఏమయ్యాడంటే మొన్న చనిపోయాడు సార్ అని చెప్పి. ఆ అమ్మాయి చాలా బాధపడింది. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇప్పటి నుంచే వాళ్ళని ట్రైనింగ్ చేయాల. అటువంటి భావాలు వాళ్ళ హృదయాల్లో మనం ఉంచాల. మనం ఎప్పుడు సహాయం చేసేటప్పుడు ఐసోలేట్ గా సహాయం చేయకూడదు. మన పిల్లల్ని లేకపోతే మనవరాల్ని లేకపోతే మన దగ్గర పెట్టుకొని వాళ్ళ చేత సహాయం చేస్తుంటే అది ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటది, అభ్యాసం లాగా ఉంటది. వాళ్ళు కూడా మనం లేనప్పుడు, ఓ మా డాడీ ఇట్లా చేశాడు, మా అన్న ఇట్లా చేశాడు, మా గ్రాడ్యుయేట్ ఇట్లా చేశాడు. సో వాళ్ళు ఎప్పుడైతే జీవనోపాధి సంపాదించే వాళ్ళు అవుతారో అది ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. మన జీవితాలు నిజంగా మాదిరికరంగా సవాలుగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సోషల్ కన్సర్న్ మీద మనం లెసన్స్ పెట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దే సింప్లీ ఫాలో అవర్ ఎగ్జాంపుల్. సో మన కుటుంబంలోని అవసరతలు ఉన్న రక్త సంబంధికులు, బంధువులు చాలా మంది ఉంటారు. మనలో పాత విభేదాలు, కుటుంబ కలహాల వలన వారితో మనం పలకం. కానీ ఆ బిట్టర్నెస్ ని తీసివేసుకొని మనం చేయగలిగినంతట్లో మనం సహాయం చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. తమ ప్రియులు కోల్పోయినటువంటి వారు ఉంటారు, మనం చేయగలిగినటువంటి సహాయం. సో మన ఇంట్లో కొన్ని ఎక్స్ట్రా వస్తువులు ఉంటాయి. సో ఒక్కొక్కరి ఇంట్లో చెప్పండి, ఒక్కొక్క గ్రాడ్యుయేట్ ఇంట్లో 5-6 జతల చెప్పులు ఉంటాయి. మన పిల్లలు కూడా 3-4 జతలు ఉంటాయి. అసలు బయటకు చూస్తే గనక చెప్పులు స్టాండ్ పెద్ద ఒక షాప్ లాగా ఉంటది. కొంతమంది గ్రాడ్యుయేట్స్ నేను చూశాను. సో మనం 1-2 పెట్టుకొని, సో వానాకాలానికి క్యాన్వాసింగ్, లేకపోతే మామూలుగా అయితే ఇది ఇంట్లో వాడడానికి స్లిప్పర్స్, ఇట్లా 2-3 పెట్టుకొని మిగతావన్నీ కూడా లేనటువంటి వారు ఉన్నారు పిల్లలు. అవన్నీ పోగు చేస్తున్నారు ఇప్పుడు నెల్లూరు EGF వాళ్ళు. ఈ క్రిస్మస్ సందర్భంలో మంచి సీజన్ మనకు ఇతరులకు సహాయం చేయడానికి. సో ఆ ఎక్స్ట్రా వస్తువులు, వస్త్రాలు ఇతరులు వ్యర్థంగా ఉండే కంటే వాటి అవసరం గలవారని ఇవ్వడం చాలా 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 మంచిది. సో కొన్నిసార్లు కూలి దొరకని వాళ్ళు ఉంటారు, లేకపోతే వలస కార్మికులు ఉంటారు, ప్రియమైనటువంటి వారులారా. సో అందుకనే చిన్నవైనా కానీ, మదర్ తెరీసా అంటది, ఓ చిన్న సహాయం అయినా కానీ. ఒకసారి నేను వీధిలో వెళ్తున్నాను, ఒకతను మరి అడగలేక నాకు ఆకలి అవుతుంది సార్, నా దగ్గర చెప్తే అతను తీసుకొని వెళ్ళి, ఆ రోజులో ₹8 అమ్మ, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్. అతను భోంచేస్తుంటే అతను ఎంత ఆత్రంగా తింటున్నాడంటే, భోజనం అయ్యాక నిజంగా నా కాళ్ళ మీద పడిపోయాడు. ప్రియమైన వారలారా, చిన్న స్మాల్ సహాయమే అయిండొచ్చు కాక, చాలా స్మాల్ సహాయమే అయిండొచ్చు కాక, మదర్ తెరీసా మాటలు నేను చెప్తున్నాను. త్రూ దే ఆర్ లిటిల్ థింగ్స్, బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దే ఆర్ గ్రేట్ థింగ్స్. మనమేమి ప్రపంచ కుబేరులు కాకర్లే సామాజిక సేవలో పాల్గొనడానికి. మన దగ్గర బాగా డబ్బులు ఉండాల్సిన పని లేదు. మనకు ఉన్నంతలో కొంత స్వార్థం తగ్గించుకొని సాక్రిఫిషియల్ గా మనం ఇతరులకు సహాయం చేయగలిగితే కనుక అద్భుతమైనటువంటి గొప్ప దీవెన ప్రభు దగ్గర నుంచి ఉంటుంది. మన సమయాన్ని, మన తలాంతుల్ని, మనకున్నటువంటి తక్కువ డబ్బుని, ఇతర వనరులని ప్రభు నడిపింపును బట్టి ఇతరులకు ఉపయోగకరమైనట్లుగా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ కారు ఉందయా,
కారుని పెట్టుకున్నావు. కొంతమంది వాళ్ళ భార్యల కంటే కారుని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఒక ఆయన ఉన్నాడు, కారుని ఉదయం నుంచి సాయంత్రం దాకా తోముతూ ఉంటాడు, బయటికి తీయడు అది. సో ఆ చెల్లెలు అంటది, నాకంటే ఆ కారుని ఎక్కువగా ప్రేమిస్తాడనా అని అంటా ఉంటది. అట్లాంటి వాళ్ళం కూడా మనలో ఉన్నాం కదా మనం. అలా ఉండకూడదు. మనం ఒకవేళ ఎవరికైనా బ్రదర్‌కి అవసరమై హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలనుకో, అప్పుడు నీ కారు ఇవ్వబోతే గనక దానివల్ల ఏంటి ఉపయోగం? మరి చాలా ప్రమాదకరమైనది. టికెట్లు దొరకలే రిజర్వేషన్. సో వెంటనే నాకు ఫోన్ చేశారు. నేను చెప్పానన్నమాట. ఐ గివ్ మై కార్. డోంట్ వర్రీ అబౌట్ దట్. మీరు ఆయిల్ కొట్టించుకొని తీసుకొని వెళ్ళండి. అక్కడ ఎన్ని రోజులు ఉండాలో తెలీదన్నా. ఎన్ని రోజులైనా పర్లేదు. మాకేమి ఇప్పుడు అంత తొందర ఏం లేదు. సో తీసుకెళ్లారు. ఒక 4, 5 రోజులు ఉండి మళ్ళా తీసుకొనొచ్చి అప్పగించారు. సో అప్పుడున్నంత ఆనందం చూడండి. మనది ఏది కలిగి ఉన్నామో అది ఇతరులకు సహాయపడకపోతే గనక అది పాపం అవుతుందని ఎన్ని సార్లు మనం చెప్పుకుంటున్నాం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి పొరపాట్లు మళ్ళా తిరిగి తిరిగి మనం చేయకూడదు. బలహీనులు, నిరాధారుల పక్షమున న్యాయం జరిగేటట్లు పోరాడాలి. వారి పక్షాన మాట్లాడాల. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏముందో తెలుసా? ఇది ఇంగ్లీష్ వర్షన్ నాకు చాలా ఇష్టం. ఓపెన్ యువర్ మౌత్ ఫర్ దెమ్ దోస్ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎవరైతే తమ కొరకు తాము నోరు విప్పి మాట్లాడలేరో వాళ్ళ కొరకు నువ్వు నోరు విప్పి మాట్లాడు. ఎంత అద్భుతంగా ఉంది. స్పీక్ దేర్ ఆన్ దేర్ బిహాఫ్. ఓపెన్ యువర్ మౌత్ ఫర్ దెమ్ హూ కెనాట్ టు స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. వారి కొరకు మాట్లాడలేనటువంటి వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. అటువంటి వారి తరపున మనం మాట్లాడగలిగి ఉండాలి. అది అద్భుతమైనటువంటి గొప్ప సోషల్ లో మనం 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 అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు మనం ఇన్వాల్వ్ కావాల్సినంతగా ఇన్వాల్వ్ కాలేకపోతున్నాం? మీకు ఇప్పుడు అర్థమైంది. సోషల్ కన్సర్న్ అంటే కనుక నెంబర్ 1, మన మన జీవితాల్లో మెటీరియలిస్టిక్ అవుట్లుక్ ఉంటే గనక మనం ఇన్వాల్వ్ కాలేం. అంటే మెటీరియలిస్టిక్ అవుట్లుక్ అంటే ఏంటి? డబ్బును సంపాదించుకోవడం, ఇల్లు మేడలు సంపాదించుకోవడం, ఈ జిజ్ఞాస ఉందనుకోండి. అంటే ఈ ఇల్లు కట్టుకోవడం తప్పు అని కాదు. ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఖచ్చితంగా కావాల. దేవుడు తన కృపను బట్టి అనుగ్రహిస్తాడు. రెండోది, 2, 3 ఇల్లు కలిగి ఉండాలి. అంటే పిల్లలకు దాచిపెట్టొద్దని చెప్పట్లేదు. అయితే అదే లైఫ్ అనుకుంటాం చూడు, అది పొరపాటు. జాగ్రత్తగా ఉండాల. రెండోది, వీఆర్ ది లవర్స్ ఆఫ్ కంఫర్ట్స్. మన ప్రభు ఎక్కడ పడుకున్నాడండి? ఏ విధంగా ఉన్నాడు? ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంతే. మనం కంఫర్ట్స్ ని కోరుకోవడం తప్పు లేదు, కానీ అదే మన జీవిత పరమార్థం కాకూడదు. మరి కొన్నిసార్లు మనకు మనకి ఆ కంఫర్ట్స్ ను వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వదులుకోవాలి. ఫర్ సేక్ ఆఫ్ అదర్స్ ఆ కంఫర్ట్ ను వదులుకోవాలి. మరి అప్పుడు చాలా బాగుంటది. నిజమైన తృప్తి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రిస్మస్ కి బట్టలు తీసుకుందామని ఒకసారి వెళ్ళాను. అక్కడ 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ, మా సండే స్కూల్ పిల్లలు, మీరు క్రిస్మస్ బట్టలు తీసుకోలేదా అంటే, లేదు అంకుల్ అన్నారు. ఎందుకు తీసుకోలేదంటే, మా డాడీ చనిపోయాడు కదా, మాకు తీసేవాళ్ళు ఎవరన్నారు. ఐ వాజ్ రియల్లీ మూవ్డ్. సో వాళ్ళకి తీసి ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను. అక్క బట్టలు తీసుకోలేదా అని అడిగేది. తీసుకోలేదని. ఎందుకు తీసుకోలేదంటే ఈ కథ అంతా చెప్పాను. సో ఈ క్రిస్మస్ కు నేను బట్టలు తీసుకోవడానికి ఇష్టపడలేదని. ఎందుకంటే ఆ ఆత్మతృప్తి అట్లే ఉండాలి. ఆ జాయ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు మరి ఆ ఉండేటువంటి జాయ్ అద్భుతమైనటువంటి జాయ్. అది దేవుడిచ్చినటువంటి జాయ్. సో ఇంకొక ఆబ్స్టాకిల్ ఏంటంటే, గివింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు వరల్డ్లీ థింగ్స్. గ్రాడ్యుయేట్ మరి యాక్సిడెంట్ అయింది. ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఒక ప్లాట్ ఉంది, దాన్ని కొనడానికని వెళ్తూ ఉన్నాను అక్కడ అనమాట. నువ్వు అంత వేగంగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? లీజర్లీగా వెళ్ళొచ్చు కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, సో యూజింగ్ లీజర్ టైమ్, హాలిడేస్ ఫర్ సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే కుటుంబంతో గడపొద్దని నేను చెప్పట్లేదు, కానీ కుటుంబమే సర్వస్వం అనుకోకూడదు. వీ షుడ్ కీప్ బ్యాలెన్స్ అనమాట. ఎట్లా బ్యాలెన్స్? ఈ మినిస్ట్రీకి, మన వృత్తికి ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము, అలాగనే ఈ సామాజిక పరమైన దాన్ని కూడా మనం చక్కటి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు సామాజిక పరమైనటువంటి సేవ
అని కానే కాదు ప్రియులారా, దేవుడు ఎప్పుడు అట్లా చెప్పడం. కానీ మనం యాజ్ వి గో, మనకు జీవితంలో తారసపడే, ఆ రోజుల్లో తారసపడే వాటన్నిటిలో కూడా సోషల్ కన్సర్న్ చూపిస్తానే ఉండాలి. సోషల్ కన్సర్న్ కోసం అదొక రోజు సెలవు పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ల్యాక్ ఆఫ్ సైట్ ఆఫ్ ఇటర్నల్ వాల్యూస్. ఇటర్నల్ వాల్యూస్ ఎప్పుడు కూడాను పై ఉన్న వాటిని వెతుకుతూ ఉండాలి. ఏది ఇటర్నల్ గా నాకు నిలబడేది, ఇటర్నల్ గా బాగా నిలబడేది ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. ఆ పరంగా మనం స్టెప్స్ తీసుకోవాలా, ఆ పరంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాదు కొన్నిసార్లు కేర్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు, ఈ ఐహిక విచారం అనేది మన జీవితాల్ని పిప్పి చేస్తుంది. జాగ్రత్త. ఈ ఐహిక సంబంధమైన విచారాలు ఉంటాయి. దానివల్ల మనం జరిగిపోయిన వాటిని గురించి ఎక్కువగా విచారిస్తుంటాం. జరిగిపోయిన వాటిని ఏమాత్రం కూడా మనం రిపేర్ చేయలేం. రేపు రాబోయే వాటి గురించి విచారిస్తుంటాం. అవి కూడా మనం ఏం చేయలేం. చక్కగా ఉన్న ఆ రోజును మాత్రం మనం మిస్ అవుతున్నాం. జాగ్రత్త. కాబట్టి అన్నెసెసరీ మనం ప్రభు మీద ఆధారపడుతూ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ పెరిషింగ్ సోల్. నశించిపోయే ఆత్మ యొక్క విలువ తెలియనప్పుడు, ఆ విలువ యొక్క గొప్పతనం తెలియనప్పుడు, ఆత్మ యొక్క విలువ, ఇవన్నీ కూడా వచ్చి కూర్చుంటాయి మన జీవితంలో. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, టూ మచ్ కాన్షియస్ అబౌట్ ఫ్యూచర్. అమ్మో ఫ్యూచర్లో ఏమవుతుందో అని చెప్పి బాగా కాన్షియస్ అయిపోయి ఇక పిల్లల కోసం కూడబెట్టడం ప్రారంభించి, అసలు మన ఎగ్జిస్టెన్స్ ఎందుకు, దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మనల్ని ఎందుకు విమోచించాడు అనే విషయాన్ని మనం అర్థం చేస్తాం. సో ఎన్టీ స్టెరట్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన యుఎస్ఏలో జరిగింది. ఎన్టీ స్టెరట్ గారికి 2 పిల్లలు ఉన్నారు. ఆయన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఒక్కసారి కొన్ని కోట్లు వచ్చింది అతనికి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మన పిల్లలకి దాచిపెడతాం కదా అనేది హైఫీల్డ్ కొన్నాడు ఆయన. హైఫీల్డ్ కొని దాన్ని యుఎస్ఏకి బహుమానంగా ఇచ్చాడు. వాళ్ళ పిల్లలు ఏమీ అడగలేదు, ఎందుకంటే ఆయన ఆలోచన వాళ్ళకి తెలుసు. ఈరోజు కొన్ని వేల మందిని ట్రైనింగ్ చేస్తున్న సెంటర్ యుఎస్ఐ హైఫీల్డ్ సెంటర్ కోటగిరి, మనకు తెలుసు కదా. అందుకనే ఆ హైఫీల్డ్ కోటగిరి సెంటర్ గురించి ఒక దైవజనుడు ఎంత చక్కటి కామెంట్ చేశాడు తెలుసా. ఇన్ ద వరల్డ్ వేర్ సెల్ఫ్ సెంటర్డ్ ఈగోస్ డామినేట్స్, హైఫీల్డ్ సింబలైజెస్ self-denial, acceptance, simplicity, and learning from one another, and sacrificial living for God. దేవుని కొరకు సాక్రిఫిషియల్ గా ఎట్లా జీవించాలో. ప్రియమైనటువంటి వారులారా, మన దేశంలో పేదరికం ఉంది, మన దేశంలో కరప్షన్ ఉంది, మన దేశంలో క్యాస్ట్ ప్రాబ్లం ఉంది. 90% ఇప్పటికీ బిలీవర్స్ వివాహాల విషయాల్లో క్యాస్ట్ చూస్తున్నారు. ఈ మధ్య ఒక ఈ స్టూడెంట్ అడిగాడు, ఏందన్నా మీ గ్రాడ్యుయేట్స్ మరి వాళ్ళ వివాహాల విషయాల్లో, పిల్లల విషయాల్లో క్యాస్ట్ని పట్టించుకుంటారేంటి, మా మీద టీచింగ్ మాత్రం మాకు ఎట్లా ఇస్తారా, టీచ్ చేయడానికి మేము ప్రాక్టీస్ చేయడానికి మీరు ఆ విధంగా చేస్తారా అని నిష్ఠూరాలాడాడు. నిజం కాదా అది? 90% ఆఫ్ వ్యక్తులు వివాహాలప్పుడు, తర్వాత కొన్నిసార్లు కట్నాల కోసం కూడా తొందరలు చేసినట్టు, గిఫ్ట్ ఏమి ఇస్తారని చక్కటి పేరు పెట్టి, ప్రేమల వారులారా, ఏదో సోషల్ కన్సర్న్ గురించి మాట్లాడుతూ మన జీవితాలు ఈ విధంగా ఉంటే గనక ఏమాత్రం కూడా ప్రభు మెచ్చడం. మన దృక్పథాలు మార్చుకోవాలా, మన ఆలోచన సరళి మార్చుకోవాలా, రాడికల్ చేంజ్ ఒకటి రావాలి. చూడండి, మన ప్రభువుని వెంబడించడంలో ఒక అద్భుతమైనటువంటి కమిట్మెంట్ లేకపోతే కనుక, రిచర్డ్ వోమ్బ్రాండ్ రాసినటువంటి టార్చర్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకంలో ఒక ఇన్సిడెంట్ చదివాను నేను. ఒక యవనస్తుడు యవనరాడు, వాళ్ళకు ఎంగేజ్మెంట్ అవుతుంది. 3 నెలల తర్వాత వివాహం చేసుకోవాలి. అయితే ఈ 3 నెలల లోపల ఆ కుర్రవాడు కమ్యూనిస్ట్గా మారిపోయాడు. కమ్యూనిస్ట్గా మారిపోయిన తర్వాత తన ఫియాన్సీకి ఒక లెటర్ రాశాడు. నీకు నాకు ఇలాగా నిశ్చయమైంది, నన్ను క్షమించు, నేను పెళ్లి చేసుకునే స్థితిలో లేను, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్గా మారిపోయాను. యావత్ ప్రపంచమంతా కమ్యూనిజంతో నింపబడాలని నా కోరిక. ఈ ప్రయత్నంలో నేను అడవుల్లో ఉంటాను, ఎన్కౌంటర్ చేయబడతాను, చెరసాల్లో ఉంటాను. కాబట్టి నన్ను పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు, మరొకరు పెళ్లి చేసుకుని సుఖపడు అని నీ స్నేహితుడు అని చెప్పి లెటర్ రాశాడు. ఎంత చక్కగా రాస్తాడు చూడండి. జీవం లేని దేని కోసం
అతను ఎంత సాక్రిఫైస్ చేయడానికైనా వెనకాడలేదే. జీవం గల దేవుని పెట్టుకొని, నిజంగా రక్షణ ఆనందం పెట్టుకొని, ప్రేమైనటువంటి వారులారా, ఇంత చెప్పనసఖ్యం గాని మహిమాయుక్తమైన సంతోషం మన హృదయాల్లో ఉంటున్నప్పుడు, మరి ఇతరుల కోసం ఎంత సాగపడాలో, ఎంత మనం చేయాలో మరి ఒకసారి ఆలోచించండి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. మన గ్రాడ్యుయేట్స్‌కి మరి సిఫార్సులు లేవు. మరి డబ్బు పెట్టుకొని తీసుకొచ్చుకోలేరు. మరి వాళ్ళకున్న ఐక్యూ చాలా తక్కువ. చిన్న చిన్న జాబులు చేసుకొని బతుకుతున్నారు. ఒకసారి వాళ్ళకెళ్ళి చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ వుమన్, డౌరీ, రేప్స్, వుమన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇంక్రీజింగ్ డే ఆఫ్టర్ డే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి వాళ్ళారా, మన బాధ్యత ఎంతో ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నా నేను. అందుకనే ఒక దావీదుజనుడు చెప్పినటువంటి మాటను మరి గుర్తు చేసి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. తృణీకరింపబడ్డ మన జీవితాల ద్వారా ఇతరులకు ఆశీర్వాదాలు ప్రవహిస్తున్నప్పుడు మన జీవితాలని మన కోసమే గాఢంగా హత్తుకోవడం నేరం అవుతుంది. తృణీకరింపబడ్డ మన జీవితాల ద్వారా అసలు మనం we were on the way to hell actually. మనం పాపులం. అద్భుతంగా దేవుడు మనం రక్షించాడు. మన జీవితాలు తృణీకరింపబడ్డాయి. అది మన ద్వారా ఆశీర్వాదాలు ఇతరులకు పోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అబ్రహాం పిలిచినప్పుడు ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అని చెప్పాడు. నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నీ వలన అనేక కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇది దేవుని మన పట్ల దేవుని ప్రణాళిక. అట్లయితే మన కోసం మన జీవితం జీవించడం అనేది నేరం అవుతుంది కదా. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఏ విధంగా సహాయం చేస్తావు, ఎట్లా సహాయం చేస్తావు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. నీ జీవితానికి ఒక విధంగా ఉంటుంది, నా జీవితానికి ఒక ఉంటుంది. అది కనుక్కోవడమే దేవుడిచ్చేటువంటి సహాయం. నా పరిధిలో, నా కుటుంబ సభ్యులు, నా ఈజీఎఫ్, నా కాంటాక్ట్స్, అన్బిలీవర్స్ ఎంతవరకు నేను సహాయపడగలను, నా జీవితం ద్వారా ఎంతవరకు ఆశీర్వాదాలు ఫ్లో అవుతున్నాయి అని మనం ఆలోచించుకుంటూ ఇతరుల కోసం మనం మరి మన వంతుని, మన బాధ్యతని మనం నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా ప్రభు మహిమపరచబడతాడు. ఆయన నామం ఘనపరచబడుతుంది. అనేకులు ఆయన విశ్వసిస్తారు. తప్పనిసరిగా మన జీవితాల ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ ఇతరులతో మనం తీసుకురాగలిగితే గనక ప్రియమైన వారులారా, అంతకంటే ప్రభు మెచ్చేటువంటి జీవితం ఎప్పుడు మెప్పు ఇతరుల వలన కాదు, కానీ మెప్పు ప్రభు వల్లనే మనకు కలగాల. మనకి ఏ జీవనోపాధి ఉన్నా కానీ, మన మిగులు బడ్జెట్ ఏదైనా ఉన్నా కానీ తెలివిగా, జాగ్రత్తగా ఇతరుల యొక్క అక్కరతలు మనం చూడగలిగినటువంటి మనోనేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించేటట్లు ఆ అక్కరతలో కరెక్ట్ గా సమయానుకూలమైనటువంటి సహాయం మనం చేయగలిగితే గనక అది దేవుడు అద్భుతమైన ప్రణాళిక. అది నిజమైనటువంటి పరలోకపు ధనం. ఎంతవరకు ఆ పరలోకపు ధనాన్ని మనం రోజు రోజు కూర్చుకుంటున్నామో ఒకసారి మనం ఆలోచించుకుంటూ మరి ఒక నిర్ణయాలు తీసుకుందాం. సో దేవుడు ఈ చక్కటి టాక్ ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి స్టార్టింగ్ అప్పుడు 15 మంది ఉన్నారు, ఎండింగ్ లో 14 మంది ఉన్నారు. సో ఇవన్నీ మాకు అలవాటే. సో ఈ 14 మంది కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి తల ఉంచుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఉందాం. మనం సమర్పించుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని మీరు జీవించారు, నా పాపాలు క్షమించారు, నరకానికి వెళ్తున్న మమ్మల్ని మరి పరలోకానికి తీసుకువెళ్తున్నారు. అటువంటి సమయంలో ప్రతిస్పందనగా ఇతరుల కోసం జీవించడానికి, వారి అక్కరతలో పాల్గొనడానికి, మన అక్కరతలు చూడండి దేవుడు ఎంత సహాయం చేశాడో ఇతరుల ద్వారా. అలాగనే మనం కూడా మన బాధ్యతను నెరవేర్చు. ప్రేమ కేవలం ఒక అద్భుతమైనటువంటి భావనే కాదు, అదొక బాధ్యత. నిజమైన ప్రేమ ఇతరుల లోతైన అక్కరతను చూడగలుగుతుంది. కాబట్టి అటువంటి కళ్ళను ప్రసాదించమని, మానవ అక్కరతలో పాల్గొనేటువంటి కృపను మనకు అనుగ్రహించి ఆ సాంఘిక స్పృహ, సాంఘిక బాధ్యత నెరవేర్చేటువంటి నిజమైనటువంటి క్రైస్తవ పౌరులుగా దేవుడు మనం చేయాలని కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళం మనం ప్రభుతో సమర్పించుకుందాం. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళం ప్రార్థన చేసుకుందాం.
ప్రేంగల కృపగల తండ్రి, ఈ సాయంత్రం పూట ఈ బిడ్డలతో నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అనేక సార్లు ప్రభు ఇతరుల యొక్క అక్కరతలు చూడలేనటువంటి గుడ్డితనం మా జీవితాల్లో మమ్మల్ని క్షమించండి నాయన. అందరితో కలిసి పాడుకుంటున్నాం, స్తుతిస్తున్నాం, వాక్యం చెప్పుకుంటున్నాం, గ్యాదర్ అవుతున్నాం. అన్బిలీవర్స్ తో అయితే దూరంగా ఉంటున్నాం. మరి వాళ్ళ అక్కరతలు కూడా అసలు కనుక్కోలేని స్థితిలో ఉంటున్నాం. మా తండ్రి, ప్రతి మానవ అక్కరతల్ని మీరు ఎట్లా మీట్ అయ్యారో ఆ ప్రేమతో, ఆ కనికరం, ఆ డివైన్ కంపాషన్ మాకు అనుగ్రహించండి. మా సామాజిక బాధ్యతలో నాయన మీలాగా మేము హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్, అందరికి మేలు చేస్తూ మీరు వెళ్ళారు. చివరికి మీ ప్రాణాన్ని కూడా బలిగా ఇచ్చారు మా కోసం. అటువంటి సమర్పణ జీవితాలు మాకు కలిగి ఉండేట్టుగా మీ కృప దయచేయవలసిందిగా వేడుకుంటూ, ఈ బిడ్డలతో ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మా